అన్న కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుందిగా, వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేశారా? అది ఇక అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి పాలనంతా తుస్సు బుస్సు, పేద ప్రజలు ఏదేమయ్యా అని అడిగితే కస్సు బుస్సు. దీనిలోనే మీకు అన్ని అర్థాలు ఉంటాయి. నేను అంతకుమించి వివరమర్చి చెప్పాలంటే మీ ఛానల్కి 1 గంట టైం పడుతుంది. నేను ఉన్నది ఉన్నట్టుగా 2 మాటలను చెప్పాయి. అర్థమైందా మీకు? ఏంటంటే చంద్రబాబు గారి పాలన తుస్సు బుస్సు, అలాగే ప్రజలు ఎవరన్నా బాబు ఇదేమి పాలన అని అడిగితే కస్సు బుస్సు. దీనిలోనే టోటల్ అన్ని అర్థాలు మిళితమైనాయి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారు అన్న. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం లేదని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాని గురించి నిజమేంత? ఇప్పుడు ఒకటేనండి, ప్రజలు అతని అభూత కల్పనకో, లేకపోతే అతని మాయా వ్యవహారాలకో, లేకపోతే అతని యొక్క మేనిఫెస్టోకో బలైపోయారు. ఇది నిజం. చక్కగా పళ్ళె నుండి అన్నం పెట్టి భక్ష పరిమాణాలు పెట్టి ప్రజల్ని ఎప్పుడు ఆదుకుంటూ ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ గురించి ఎంతో బాగాను ఆలోచించి 25 లక్షల మేర పెంచి దాన్ని ప్రతి పేదవాడి, నాకు తెలిసి నేను 3-4 ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించడం, హార్ట్ ఆపరేషన్లు కానీ, కిడ్నీలు కానీ ఇవన్నీ చేయించా. ఈరోజు కొంతమంది పేషెంట్లు హాస్పిటల్కి వెళ్తే మీకు ఆరోగ్యశ్రీ రాదమ్మా, ఒకవేళ అప్లై చేసినా ఇప్పుడైతే వెంటనే అవ్వదు, ముందు మీరు మీ దగ్గర డబ్బులతో చేయించుకోండి, తర్వాత చూద్దామనే పరిస్థితిలో ఉన్నారంటే ఎంత దారుణమో, ఎంత హేయమో ఆలోచించండి. అసలు పేద ప్రజల కోసం కదా ప్రభుత్వాలు ఉండేది. ప్రభుత్వాలు ఎందుకుంటాయి? అసలు ప్రజల్ని కాపాడుకుంటూ, ప్రజలకు సరైన వసతులు కల్పిస్తూ, ప్రజల జీవనోపాధిని మారుస్తూ, ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కలగలిపి ప్రజల్ని పాలించేవాడే నాయకుడు. అది ఈ ప్రభుత్వంలో లేదు, ఈ కూటమి ప్రభుత్వంలో జరగదు. ఇదంతా మోసం, ద్రోహం. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పి ఎలక్షన్ ముందు వచ్చారు, కానీ నిజంగానే సంపద సృష్టిస్తున్నారా? సృష్టిస్తున్నారు కదండి, మీరు చూడలేదా? ఓ పక్కనేమో కరెంటు బిల్లుల మీద సంపద సృష్టించుకుంటున్నాడు. దేనికి? తన అమరావతిలో భ్రమరావతి అనే ఒక అభూత కల్పనతో ప్రజల నెత్తిన అమరావతి అనే తన కులకుంపటిని ప్రజలపై రుద్దటానికి, ప్రజల్ని ఆ భారం రాష్ట్రం మొత్తం మోయటానికి, అదొక్కటి తప్ప ఆయన ఏ విధంగానూ ప్రజలకి సంపద సృష్టించడం కాదు కదా. తన కుటుంబీకులు, తన వర్గీయులు, తన పచ్చ మీడియాలు వీళ్ళందరూ కలిసి కలగలిపి చేసుకునే సంపద సృష్టే ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టిస్తుందని చెప్పేసి అభూత కల్పనలు చెప్తున్నారు తప్ప అది ఏమీ కాదు. భ్రమరావతి కోసం భ్రమంలో ప్రజల్ని బ్రతికిస్తున్నారంతే.